హాయ్ ఆల్. ఈ సిరీస్లో ఏంటంటే మనము లైనెక్స్ నేర్చుకున్నాం. సో బేసిక్గా విండోస్కి లైనెక్స్కి డిఫరెంట్ ఏంటంటే విండోస్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ డెస్క్టాప్ అంటే డెస్క్టాప్ ఎదురుగా ఒక పర్సన్ మాత్రమే కూర్చొని వర్క్ చేయగలడు. కానీ ఈ లైనెక్స్ ఎన్విరాన్మెంట్ ఏంటయ్యా అంటే బేసిక్గా ఈ లైనెక్స్ అనేది ఆ, కొన్ని వర్షన్స్ ఆఫ్ అంటే టామ్ క్యాట్ అని ఇట్లా కొన్ని వర్షన్స్ ఆఫ్ సర్వర్స్ ని తీసుకొని మనకి సర్వర్ లో రన్ అవుతుంది అనమాట. అంటే ఈ సర్వర్ ని ఒకేసారి 100 మంది కాదు అంతకంటే అంటే మల్టిపుల్ మెంబర్స్ ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అయ్యేది ఈ లైనెక్స్. సో ఈ లైనెక్స్ ని మనము విజువల్ గా చూడలేం. అంటే విండోస్ లో మనకి డ్రైవ్స్ ఫోల్డర్ లో నుంచి వన్ బై వన్ లోపలికి వెళ్తూ ఒక విజిబుల్ గా మనం క్లిక్ చేసుకుంటూ వెళ్తాం. అది ఈ లైనెక్స్ లో పాసిబుల్ ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ లైనెక్స్ లో కమాండ్ బేస్డ్ ఫీచర్స్ అన్నమాట. అంటే మనకు ఓన్లీ త్రూ కమాండ్స్ ద్వారానే వర్క్ అవుతుంది అనమాట. సో ఆ కమాండ్స్ ని మనం ఎట్లా అనేది ముందు ముందు ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఆ లైనెక్స్ ఇన్స్టాలేషన్ కోసం మన ప్రొసీజర్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు కావాల్సిన మెయిన్ వర్చువల్ బాక్స్ అంటాం మనం. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. దాన్ని ఏమంటామంటే మనం విఎం వేర్ వర్చువల్ బాక్స్. ఈ వర్చువల్ బాక్స్ మిషన్ ని మనం డౌన్లోడ్ చేద్దాం. సో డౌన్లోడ్, ఇక్కడ మనకి విఎం వర్చువల్ బాక్స్ ఫస్ట్ లింకే ఉంది. సో దాన్ని క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ మనం బేసికల్ గా వాడుతుంది విండోస్. అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ నార్మల్ గా. ఈ విండోస్ లో నేను వర్చువల్ బాక్స్ ఏంటంటే ప్రీవియస్ గా మనం ఎంసీఎస్ లో కొన్ని విండోస్ ఐఎస్ఓ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఒక విఎంవేర్ అంటే విఎం ప్లేయర్ 17 అంటే 17 యూస్ చేసి మనం ఆ విండోస్ ఎంసీఎస్ ని రన్ చేసుకొని ఎంసీఎస్ మొత్తం ల్యాబ్స్ మొత్తం ఆ విఎం వేర్ లో చేసాం. ఇది కూడా సేమ్. వర్చువల్ బాక్స్ అనేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఐఎస్ఓ ఫైల్స్ అన్నమాట. ఈ లైనెక్స్ లో మనం ఆ వర్చువల్ తీసుకొని వన్ బై వన్ మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మనం ఈ విండోస్ లో వర్చువల్ బాక్స్ ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ వర్చువల్ బాక్స్ అని మనకు ఉంది. సో కిందికి వస్తే వర్చువల్ బాక్స్ 7.0.20 అని మనకు ఒక ప్యాకేజ్ ఉంది. సో బేసిక్ గా మనము ఈ వర్చువల్ బాక్స్ అనేది విండోస్ కి ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విండోస్ హోస్ట్ అనుకో. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో ఏంటంటే వర్చువల్ బాక్స్ 7.0.20 అనేది ఒక విండోస్ కి అయిపోయింది. సో మనము ఇది ఒక అప్లికేషనా కాదా అని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్లో మనకి డాట్ ఈఎక్సి అనేది నేమ్ వస్తుంది అనమాట. సో డాట్ ఈఎక్సి అనే వచ్చిన ప్రతిదీ కూడా మనకు ఒక అప్లికేషన్. సో ఇది అప్లికేషన్ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో దాన్ని మనం మాన్యువల్గా ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అంటే సో డౌన్లోడ్ లో మనకి వర్చువల్ బాక్స్ ఒకటి ఇన్స్టాల్ అయిపోయింది. సో దీని టైప్ ఏంది అంటే అప్లికేషన్. ఈ వర్చువల్ అప్లికేషన్ ని మనం డౌన్లోడ్ చేసాం అంతే. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. సో డబుల్ క్లిక్ ఇచ్చి ఏమడుగుతుందంటే యూజర్ అకౌంట్ కంట్రోల్ అంటే మీరు యాప్ ని ఎలో చేస్తున్నారా అని అడుగుతుంది నన్ను ఒక ఈ మిషన్ లోకి. సో ఎస్. సో ఇప్పుడు సమ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ రన్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే ఈ విజార్డ్ అంటే ఒక అప్లికేషన్ లోకి మనకి యాక్సెస్ ఇస్తుంది. సో నేను వెల్కమ్ చెప్తుంది. సో నెక్స్ట్. సో ఇక్కడ వర్చువల్ బాక్స్ అప్లికేషన్ కావాల్సిన ప్రయారిటీస్ మొత్తం ఇక్కడ తీసుకుంది అనమాట. అంటే దీనికి కావాల్సిన పైథాన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాలేషన్స్ మొత్తం డూప్లికేట్ గా మనకు వస్తాయి అనమాట. ఈ ఫీచర్స్ మొత్తం సెలెక్ట్ ద వే యూ వాంట్ ఫీచర్స్ టు బి ఇన్స్టాల్డ్. మీకు ఏ ఇన్స్టాలేషన్స్ కావాలో మొత్తం సెలెక్ట్ చేసుకోమంటుంది. మనకి పూర్తిగా అంటే ఈ అప్లికేషన్ క్లోజ్ చేస్తే ఈ మొత్తం ఈ అప్లికేషన్ లో ఉన్నాయి. ఇదిగోండి ఈ ఫైల్స్ నుంచి ఇట్లా డ్రాగ్ అయిపోయి ఇది లోపల ఉంది. అట్లానే వర్చువల్ బాక్స్ యూఎస్బి సపోర్ట్ నెట్వర్క్ మొత్తం అంటే ఈ ఫీచర్స్ మొత్తాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇది ఎక్కడ లొకేషన్ లో ఉందా అంటే మన విండోస్ లో డ్రైవ్ సి లో
ప్రోగ్రామ్ ఫైల్స్ ఫోల్డర్ లో ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అనేది మనకి సేవ్ అయి ఉండిద్ది. ఈ వర్చువల్ బాక్స్ యొక్క పాత్ అనేది. సో నాకు అక్కడ పాత నచ్చదు అనుకుంటే బ్రౌజ్ చేసుకొని మీకు ఇక్కడ విండోస్ లో ఏ ఏరియాలో కావాలో పర్టికులర్ గా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మనం అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో నాకు డిఫాల్ట్ పాత్ నేను తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంది. సో నో ప్రాబ్లం, ఇన్స్టాలేషన్ తో మనం ప్రొసీడ్ అవుతున్నాం కాబట్టి ఇన్స్టాలేషన్ నౌ. ఎస్. సో ఇక్కడ డిపెండెన్సీస్ మిస్సింగ్ ఏమన్నా ఉంటే అవి కూడా ఇన్స్టాలేషన్ చేస్తుంది అనమాట. సో ఎస్. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఐకాన్ ని మనకి ఇక్కడ విండోస్ లో డిస్ప్లే అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ సో దానికోసం మనం నెక్స్ట్ ఇస్తాం. సో ఫైనల్ గా రెడీ టు ఇన్స్టాల్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ ద ఇన్స్టాలేషన్. సో మనకి వర్చువల్ బాక్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఫైనల్ గా స్టెప్ చెప్తుంది అనమాట, కంప్లీట్ అయిపోయింది, ఫినిష్ అని. సో ఫినిష్ ఇచ్చేసాము. ఇప్పుడు ఇది మనకి డాష్ బోర్డ్ అనేది ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే ఒరాకిల్ విఎం వర్చువల్ మేనేజర్ అనేది ఇట్లా కనిపిస్తుంది మనకి వర్చువల్ బాక్స్. సో వెల్కమ్ టు ద వర్చువల్ బాక్స్. ఇప్పుడు ఏంటంటే మనము యాడ్ గాని న్యూ గాని తీసుకొని మన దగ్గర ఉన్న ఐఎస్ఓ ఇమేజ్ని అంటే ఇందులోకి పుష్ చేస్తాం అనమాట, ఇంపోర్ట్ చేస్తాం. సో బేసిక్ గా మనం లైనెక్స్ అనుకున్నాం కాబట్టి మన దగ్గర ప్రస్తుతానికి లైనెక్స్ ఐఎస్ఓ ఇమేజెస్ ఏం లేవు. సో దానికోసం ఏంటంటే నేను ఇక్కడ లైనెక్స్ ఐఎస్ఓ డౌన్లోడ్ చేస్తున్నాను. దేనికి అంటే ఫర్ వర్చువల్ బాక్స్ కోసం. సో ఈ లైనెక్స్ డౌన్లోడ్కి వెళ్తే లైనెక్స్ ఐఎస్ఓ విఎంఏ టూల్స్ అనుకున్నాను నేను. సో ఇక్కడ ఏంటంటే మనకి కలీ లైనెక్స్ అనేది బేసిక్ గా అన్ని టూల్స్ డిప్రికేట్ అయ్యి వస్తాయి అనమాట. సో మనం ఈ కలీ లైనెక్స్ ని ప్రిఫర్ చేస్తాం. సో గెట్ కలీ. ఈ గెట్ కలీలో మనకి వర్చువల్ మెషిన్స్ లో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు మనం వాడుతుంది వర్చువల్ బాక్స్, దీన్ని వర్చువల్ మెషిన్ అంటాం. సో ఈ వర్చువల్ మెషిన్ కోసం మనం ఈ కలీ లైనెక్స్ తీసుకుంటున్నాం. సో దీనికోసం ఏంటంటే ఇన్స్టాలర్ ఇమేజెస్ వర్చువల్ మెషిన్స్ అని ఉన్నాయి. మనము ఈ వర్చువల్ మెషిన్స్ ని రికమెండ్ తీసుకుంటాం. సో ఇక్కడ మన సిస్టమ్ రిక్వైర్మెంట్ అంటే మనది 64 బిట్ 32 బిట్ సెలెక్ట్ చేసుకొని నా వర్షన్ అనేది నా సిస్టమ్ 64 బిట్. సో కిందికి వెళ్ళి మనకి లైనెక్స్ అని ఉంటుంది అనమాట, దాన్ని క్లిక్ చేస్తాం. ఇదిగోండి, ఇది బేసిక్ అవన్నీ లైనెక్స్ ప్రొఫైల్స్. ఇది విఎంవేర్ ప్రొఫైల్, ఇది వర్చువల్ బాక్స్ ప్రొఫైల్, ఇది హైపర్ వి ప్రొఫైల్, ఇది క్యూఈఎంఈ ప్రొఫైల్ అనమాట. సో మనదేంటయ్యా అంటే ఈ వర్చువల్ బాక్స్ ప్రొఫైల్ అనమాట. సో నేను దీన్ని డౌన్లోడ్ చేశాను. సో ఈ డౌన్లోడ్ ఆప్షన్ దగ్గర నాకు డిస్ప్లే అవుతుంది, ఇది నాకు డౌన్లోడ్ అవుతుంది. సో నా ప్రొఫైల్ ఎంత అంటే దీని ఎంబీ మొత్తం 3.1 జీబీ ఉంది. సో ఎస్టిమేషన్ టైం మన ఇన్స్టాలేషన్ మన డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మన డౌన్లోడ్ ఫోల్డర్ లోకి వెళ్తే ఈ మన కలీ లైనెక్స్ యొక్క ఫోల్డర్ అనేది రెడీ అయిపోయింది. కానీ ఏంటంటే ఇది కంప్రెస్డ్ అయిపోయింది అనమాట, అంటే జిప్ ఫైల్లో ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిప్ మోడల్లో ఉంది, ఒక జిప్ వేసినట్టు ఒక ఫోల్డర్ కి. సో దీనికోసం ఏంటంటే ఈ 7-zip వెళ్ళి 7-zip అనేది స్పీడ్ గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో మనది విండోస్ లో ఉంటది కాబట్టి ఈ విండోస్ లో లింక్ తీసుకుంటాం. సో తీసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాము. ఇది డౌన్లోడ్ అయిపోయింది, 1300 KB మాత్రమే. సో దీన్ని మనం పర్మిషన్ ఇద్దాం. దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను ఇప్పుడు, ఇన్స్టాలేషన్. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను దీన్ని క్యాన్సిల్ చేశాను. సో క్లోజ్. మన ఎక్స్ట్రాక్టింగ్ ఫైల్ అనేది ఇట్లా ఉంది, ఫినిష్ అవ్వలేదు. సో మనం కంప్లీట్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఎక్స్ట్రాక్ట్ విత్ ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ జిప్ ఫైల్ మీదకి వచ్చి మనం 7-zip తో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో రైట్ క్లిక్ తీసుకొని ఇక్కడ ప్రాపర్టీస్ లేదు షో మోర్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడికి మనకి ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రాక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఏంటంటే మన ఫోల్డర్ ను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్
ప్రాపర్టీస్ లోకి వెళ్తే షో మోర్ ప్రాపర్టీస్ ఇక్కడ మనకి 7 జిప్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఈ 7 జిప్కి వెళ్ళి మనకి ఎక్స్ట్రాక్ట్ ఎక్కడ కావాలి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడే అంటే ఈ డౌన్లోడ్ ఫోల్డర్ లోనే ఖలీ లైనెక్స్ 2024 లో మనకి సేవ్ అవ్వాలి అనుకుంటున్నాను నేను. సో నేను ఆ ఎక్స్ట్రాక్ట్ ఈ ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే ప్రీవియస్ దానికంటే చాలా స్పీడ్ ఉంటుంది అనమాట. సో బిఫోర్ దాంట్లో మనకి 23 minutes చూపిస్తే ఇప్పుడు రిమైనింగ్ టైం అనేది సెకండ్స్ లో చూపిస్తుంది. సో ఇదేంటంటే స్పీడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ కి మనకి 7 జిప్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది. సో మస్ట్ అండ్ షుడ్ మీరు ఒక 6 GB అనేది స్టోరేజ్ మీకు పెట్టుకోండి. సో నువ్వు వేరే డ్రైవ్ కి మూవ్ చేసుకున్నాను నేను. నాకు ఈ ఎక్స్ట్రాక్షన్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది అనమాట. సో ఈ ఖలీ లైనక్స్ లోపల మనకి ఖలీ అనే ఫోల్డర్ ఉంది కదా, దీని లోపలికి వెళ్ళి మనకి వర్చువల్ మెషిన్ 3 KB అంటే ఇది మామూలుగా ఒక ఫైల్ అన్నమాట. తర్వాత ఇది మన అసలైన డిస్క్ ఇమేజ్ అంటాం. సో మనకి విండోస్ లో ఐఎస్ఓ ఇమేజ్ ఎలాగైతే ఉందో ఈ ఖలీ లైనక్స్ అనేది వర్చువల్ డిస్క్ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో అరౌండ్ ఇది 1.5 GB ఉంది. సో దీన్ని ఎట్లా ఇంపోర్ట్ చేయాలంటే మన వర్చువల్ బాక్స్ యూస్ చేసుకొని, అంటే ఇది మన వర్చువల్ బాక్స్. సో బేసిక్ గా ఏంటంటే అందరూ న్యూ తీసుకొని సో ఇక్కడ నేమ్ పెట్టేసుకొని 1 by 1 వెళ్ళడం అనేది చాలా లెంతీ ప్రాసెస్ అనేది అనమాట. సో ఆ లెంత్ ప్రాసెస్ ఏదైనా ఇష్యూ వస్తే బేసిక్ గా మళ్ళీ ఫస్ట్ నుండే చేస్తాం. సో మనకి ఇట్లా కాకుండా యాడ్ అనే ఆప్షన్ ఉంది డైరెక్ట్ గా. సో ఈ యాడ్ ఆప్షన్ కి వెళ్ళి మన సిస్టమ్ లో ఎక్కడైతే మన ఇమేజ్ అయితే ఉందో దానికి వెళ్తాం. సో ఆ ఇమేజ్ లోకి వెళ్ళి ఆ పాత్ లో నేను నా వర్చువల్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాను నేను. సో నా ఖలీ లైనక్స్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్ గా. ఈ ఇన్స్టాలేషన్ నాకు ఏం ప్రాసెస్ లేకుండా ఓపెన్ అయిపోయింది. సో నేను దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇది ఓపెన్ అయిపోయింది అనమాట. ఈ డిఫాల్ట్ గా క్రెడెన్షియల్స్ ఏంటి అంటే మనకి ఖలీ ఖలీ అంటాం. అంటే బేసిక్ యూజర్ నేమ్ ఖలీనే, పాస్వర్డ్ ఖలీనే. సో దాంతో లాగిన్ అయిపోతే మనకి డాష్ బోర్డ్ లో కనిపించే ప్రాసెస్ ఇది మొత్తం. సో మనకి ఇట్లా డాష్ బోర్డ్ లో కనిపించింది. ఇదేంటంటే ఒక బ్లాక్ షేడ్ లో ఒక డాష్ బోర్డ్ మనకి కనిపించింది. సో ఇది పెద్ద చేసుకుంటే స్క్రీన్ డబుల్ ట్యాప్ ఇచ్చేస్తే మనకి బిగ్ స్క్రీన్ వస్తుంది. మనము ఇన్స్టాలేషన్ పని లేకుండా జస్ట్ యాడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ కాకుండా ఏఎస్ఓ ఇమేజ్ మొత్తాన్ని ఖలీ లైనక్స్ అనేది కొన్ని స్టెప్స్ లో ఈజీగా తెచ్చేసుకున్నాం అనమాట. సో ఇదేంటంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంటాం. సో ఇక్కడ నుండి లైనక్స్ మనకి ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది.